విధంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ నమస్కార స్థితి నుంచి హ్యాండ్స్ ఈ విధంగా ట్విస్ట్ చేయడం ద్వారా షోల్డర్స్ మంచి వ్యాయామం. ఇది భుజాలకి చక్కటి వ్యాయామం. డెలివరీ అయిన తర్వాత బాబుని ఎక్కువ సమయం ఎత్తుకొని ఉండాల్సి ఉంటుంది కాబట్టి షోల్డర్స్ కి హ్యాండ్స్ కి చక్కటి వ్యాయామం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి ఈ కండరాలన్నీ కూడా శక్తివంతంగా చైతన్యవంతంగా తయారవుతాయి. ఈ విధంగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ ఈ విధంగా రిలీజ్ చేయాలి. బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ ఈ విధంగా రిలీజ్ చేయాలి. ఈ విధంగా 5 నుంచి 7 సార్లు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఈ యొక్క షోల్డర్స్ కి హ్యాండ్స్ కి చక్కటి వ్యాయామం. ఈ యొక్క జాయింట్స్ అన్ని కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతూ ఉంటుంది, శక్తివంతంగా తయారవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ బాబుని ఎక్స్పోజ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ ముందుగా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఆయా సమయంలో పెయిన్స్ రాకుండా ఈజీగా వాళ్ళని హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం అబ్డోమినల్ పార్ట్కి సంబంధించి మరియు టైస్ కి సంబంధించినటువంటి వ్యాయామాల గురించి మనం చూస్తాం. పొజిషన్ ఈ విధంగా ఉన్న తర్వాత కాళ్ళు రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఉంచిన తర్వాత నమస్కార స్థితి నుంచి స్ట్రెచ్చింగ్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా ఫ్రంట్ కి బెండ్ అవ్వాలి. చేతులు రెండు కూడా ముందుకి ఆనించి బాడీని నిదానంగా ముందుకి ఉంచాలి. ఎంత సాధ్యమైతే అంత. మళ్ళా నిదానంగా బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ రెండు కూడా లిఫ్ట్ చేయాలి పైకి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా హ్యాండ్స్ ని నేలకు అంచి బాడీని ఎంత సాధ్యమైతే అంత నిదానంగా ముందుకి బెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సున్నితంగా చేయాల్సినటువంటి వ్యాయామం. ఒకవేళ సైడ్స్ కానీ స్టమక్ కానీ మీకు ఏమైనా పెయిన్ అనిపిస్తే ఆపేసాను. ఈ వ్యాయామం చేయడం ద్వారా ఈ పొత్తు కొడుకు భాగము మరియు ఈ టైస్ భాగం అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి బాగా యాక్టివిటీ అయిన దాని నుంచి ఈ భాగం అంతా కూడా చైతన్యవంతంగా తయారవుతుంది. దీని నుంచి డెలివరీ టైంలో ఈ టైస్ భాగానికి అబ్డామినల్ పార్ట్ కి బాగా వ్యాయామం జరగడం ద్వారా ఫ్రీ డెలివరీ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇందాక చేసిన వ్యాయామం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లెగ్స్ కి సంబంధించి మరియు వీపుకు సంబంధించినటువంటి వ్యాయామం గురించి మనం తెలుసుకుందాం. ఈ వ్యాయామాన్ని ముందుగా ఏ విధంగా చేయాలంటే
శవాసనంలో ఉన్న తర్వాత కాళ్ళు రెండింటిని ఈ విధంగా కొద్దిగా దగ్గర తీసుకొని ముందుగా వీపు భాగాన్ని నేలకు ఆనించి ఉంచాలి. తర్వాత కాళ్ళు రెండు నిదానంగా పైకెత్తుతూ నిదానంగా సాధ్యమైనంత వరకు వెనక్కి ఈ విధంగా తీసుకొని రావాలి. తర్వాత మళ్ళా నిదానంగా కాళ్ళని తలపైన ఈ విధంగా ఉంచాలి. మళ్ళా కాళ్ళు నిదానంగా పైకెత్తు సాధ్యమైనంత వరకు వెనక్కి ఈ విధంగా తీసుకొని రావాలి. ఈ విధంగా మళ్ళా నిదానంగా అరికాల్ని నేలను తాకించి ఉంచే విధంగా ఉంచాలి. ఈ విధంగా మరొకసారి నిదానంగా పైకెత్తు వెనక్కి తీసుకొని రావాలి. మళ్ళీ ఈ విధంగా నిదానంగా నేలను తాకించాలి. ఈ విధంగా చేసేటప్పుడు ప్రక్క భాగాలు ఏమైనా కొద్దిగా ఎక్కువ అనిపిస్తే కనుక తక్షణమే ఈ వ్యాయామాన్ని ఆఫ్ చేయాలి. ఈ విధంగా 5 సార్లు చేస్తే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి వ్యాయామాలన్నీ చేయడం ద్వారా ఫ్రీ డెలివరీ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ ఎపిసోడ్లో మనం కూర్చొని చేసేటటువంటి వ్యాయామాల గురించి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండి చేసేటటువంటి వ్యాయామాల గురించి మనం తెలుసుకుందాం. వాయిస్ ఆఫ్ ఫిట్నెస్ లో మరో